అలాగే క్రియాశీల కార్యకర్తలకి 150 మందితో మొదలై ఈ రోజున త్వరలో 5 లక్షలు చేరుకోబోతున్నాం. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, చీకట్లోకి వెళ్ళకూడదు అంటే ఈ మీ 5 లక్షల మంది చేతుల్లో ఉంది. జనసేన క్రియాశీలక కార్యకర్తల చేతుల్లో ఉంది. మీ పోరాట పటిమ మీద ఆధారపడి ఉంది. మీ గుండె నిబ్బరం మీద ఆధారపడి ఉంది. నేను నడిచి చూపిస్తాను, మీరు నడవండి. చాలా అరుదుగా స్వాతంత్రం రాకముందు ఒక కొత్త తరానికి జాతికి నిర్దేశించే అవకాశం వచ్చింది. 1970లో ఎమర్జెన్సీ టైంలో దేశం రాజకీయ ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఒక కొత్త దిశానిర్దేశం చేయగలిగే అవకాశం వచ్చిన ఒక తరానికి. అలాగే 2022కి ఈ చీకటి పాలనని అంతమొందించడానికి, దాని వెలుగులోకి తీసుకురావడానికి ఒక అవకాశం వచ్చింది. ఇలాంటి సామాజిక జాతి ప్రగతి కోసం నిర్మాణం చాలా అరుదుగా చరిత్రలో వస్తాయి. దీన్ని సద్వినియోగం చేసుకుందాం.